కరీంనగర్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి బాకీ కార్డును ప్రదర్శించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కార్డులను ప్రజలకు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో భారీ ఆందోళనలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డు చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్ లో ప్రారంభించడం. ఈ యొక్క బాకీ కార్డు ప్రతి చేసి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉన్నది అని చెప్పేసి ప్రయత్నం చేసి ప్రజలు చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ బాకీ కార్డు తీసుకుని ప్రతి ఇంటి కూడా కూడా జరుగుతుంది. ఆ రోజు ఎన్నికలలో భరోసా కార్డు అని చెప్పేసి ప్రజలు పంపిపెట్టారు. ఈరోజు బాకీ కార్డు చెప్పేసి ప్రజలు మీరు మోసం చేసిందని చెప్పేది చేస్తుంది. ఇది ప్రభుత్వము ఉద్దర ఖాతా ప్రభుత్వం. ఉద్దర ఖాతా అంటే ఉద్దర మీద నడిపిస్తారు. బాకీలు ఎగ్గొట్టే ప్రభుత్వం. నిజంగా బ్యాంకులకు లోన్ తీసుకొని ఎగ్గొట్టితే ఎన్పిఏలో పడుతుంది. ఇది ప్రభుత్వం ఎన్పిఏలో పడ్డది. అంటే బాకీ కట్టకపోతే ఆ యొక్క 420 హామీలలో